నీ కత్తిపోటు వల్లే మావికర్ స్పృహలోకొచ్చారు. ఆ కత్తి దొరికితే నువ్వు జైలుకు వెళ్తావు. అయినా నిన్ను జైలుకు పంపించడం కాదు, నీ వల్ల వాళ్లకు జరిగిన మేలుకి నీకు గుడి కట్టినా తక్కువే. నువ్వు కాసేపు ఆపుతావా? ఇప్పటికే టెన్షన్ తో పిచ్చిక్కిపోతుంది. ఆయన చూడలేదు గాని హంతకుడు కత్తితో పొడిచి పారిపోవటం మా వాలి చూశాడు. చెప్పరా? అవును, నేను వచ్చేసరికి పోటు చేసి పరిగెత్తాడు. పట్టుకోవడానికి ప్రయత్నించాను, కానీ దొరకలేదు. మొహం చూద్దామంటే ముసుగేసింది. మనిషి ఎలా ఉంటాడు? ఎత్తు, లావు? ఎత్తు నాకంటే చాలా పొట్టిగా ఉంటాడు, కానీ నాకు రెండింతలు లావుగా ఉంటాడు. అస్సలు నీ మీద డౌట్ రాకుండా ఏం కవర్ చేస్తున్నావురా? కత్తితో పొడిచారన్నారు కదా? అవును సార్. కానిస్టేబుల్స్, ఇంట్లో బయట మొత్తం సర్చ్ చేయండి. ఏవైనా ఎవిడెన్స్, క్లూస్ దొరకొచ్చు. సర్చ్. ఇప్పుడు ఆ కత్తి దొరికితే ఏంటి పరిస్థితి? ఇటు నుంచి ఇటే జైలుకి పోవాలా? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయటం కాదు, ఆ కత్తి వేరే వాళ్ళకి దొరక్కముందే నువ్వే వెళ్లి పట్టుకోవాలి. వెళ్ళు. దశరథరామయ్య గారి కోడలు అప్పు చేసిందంటే మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం అనుకోవచ్చు మీరు. కానీ 5 లక్షల కోసమని ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన్ని అవమానించినట్లే. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అవును బాబు, ఆ ఇంటికి 5 లక్షలు తక్కువే, కానీ మా ఇంటికే ఎక్కువ. మిమ్మల్ని ఇవ్వమని అడగట్లేదమ్మా, చెప్పాను కదా. మరీ 5 లక్షల అప్పు కోసం అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే బాగుండదు. అందుకే మీరే మీ అబ్బాయితో ఓ మాట చెప్పి ఆ డబ్బులు ఇప్పించండి. మేవెందుకు ఇప్పించాలయ్యా? అసలు నువ్వు మా మనవరాలకి డబ్బులిచ్చావనటానికి రుజువేంటి? రుజువేముందమ్మా, మీ మనవరాలే. ఫోన్ చేసి మాట్లాడదామంటే మాట్లాడటం లేదు. ఒకసారి పిలిపించండి, ఆమెతోనే చెప్పిస్తాను. ఇంట్లో లేదయ్యా. బాగుందమ్మా. మనిషి లేక ఫోను పనిచేయక నా మాట మీద కూడా నమ్మకం లేకపోతే కుదిరితే డబ్బులు ఇప్పించండి, లేక అమ్మాయిని పిలిపించండి. ఎలా వసూలు చేసుకోవాలో నేను చూసుకుంటాను. మాట్లాడరేంటి జానకిరామయ్య గారు? మీకు ఏ సంబంధం లేదంటారా? అదే మాట చెప్పండి. ఏదో పరువు మర్యాద కోసం అని ఆగాం గాని పెద్ద పనేం కాదు. అక్కడికే వెళ్ళి అడుగుతాను. ఆగండి బాబు, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం టైం ఇస్తే మీ అప్పు నేనే తీరుస్తాను. సంతోషం. అప్పుడంటే దశరథరామయ్య గారి కోడలు కాబట్టి ఏ పూచీకత్తు లేకుండా ఇచ్చాం. ఇప్పుడు మీరు తీర్చే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఏదైనా హామీ పెడితే బాగుంటుంది. ఏం తీసుకురావడానికి వెళ్తున్నాడు? ఇదిగోండి ఇంటి పత్రాలు. 4 రోజుల్లో డబ్బిచ్చి విడిపించుకుంటాను. అంతవరకు మీ దగ్గరే ఉంచండి.
అలాగే జానకిరామయ్య గారు, వస్తాను. ఒరే 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 ఒరే, పిచ్చేమన్నా పట్టిందిరా నీకు? ఇల్లు ఎవరైనా తాకట్టుగా పెట్టుకుంటారా? ఆ డబ్బులేవో దశరథరామయ్య గారిని అడిగితే సరిపోతుంది కదరా. అమ్మా, ఏమన్నా బుద్ధుండే మాట్లాడుతున్నావా? అసలు ఎలా అడగమంటావు? ఇప్పటికే అది చేసిన పని వల్ల ఆయన ముందు తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన పేరు వాడుకొని ఊరంతా అప్పులు చేసిందని తెలిస్తే నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా. ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వకు. ఏమండి, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తల తాకట్టు పెట్టైనా తెస్తాను. కన్న పాపానికి తప్పదు కదా. దీనికి దానికి సంబంధం ఏంటి? మనకెన్ని కష్టాలున్నా వైదేహికి జరగాల్సిన అత్తటా ముచ్చట్లలో ఎలాంటి లోటు ఉండకూడదు. ఈ విషయాలేవి అమ్మాయికి తెలియకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తే పొరపాటున నోరు జారుతారేమో. నేనే ఫోన్ చేసి వడిబియ్యం సంగతి చెప్తాను. మీ ఫోన్ కోసమే వెయిటింగ్ ఎస్ఐ గారు. రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. మరి నేను పంపించిన వేలిముద్రలతో కత్తి మీదున్న వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయా? మీరంత పర్టికులర్ గా వేలిముద్రలు తీసి మరి పంపించారు కాబట్టి ఆ వ్యక్తి హత్యాయత్నం చేసుంటాడన్న అనుమానంతో 1-2 సార్లు పోల్చి చూశాం. కానీ మ్యాచ్ కాలేదు. కరెక్ట్ గానే చూశారు కదా? చెప్పాను కదా సార్, 2 సార్లు వెరిఫై చేయించాను. మ్యాచే కాలేదు. మీరు అనుమానిస్తున్న వ్యక్తి అయితే హత్యా ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు అతన్ని వదిలేయచ్చు. సరే ఇన్స్పెక్టర్ గారు. అసలేం మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వేల్ముద్రలు ట్రేస్ చేశాం కదా, అసలు నేరస్తుని పట్టుకొని తీరుతాం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, ఉంటాను. అమ్మయ్యా, బ్రతికిపోయాను. కానీ ఆ కత్తి పట్టింది నేనే కదా. నా వేలి ముద్రలే ఉండాలి కదా. మరి మ్యాచ్ కాలేదంటారేంటి? అంటే నేను పొడిచిన కత్తి దొరికిన కత్తి ఒకటి కదా? నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఆ, ఆ, మరి అసలు కత్తి ఏమైనట్టు? ఏమైందంజీ? పోలీసులకి ఫోన్ చేసినట్టున్నారు కదా, ఏమైనా తెలిసిందా? లేదమ్మగారు, దేవాంశ్ బాబుకేమో పెద్దయ్య గారిని హత్య చేయబోయింది వాలీబాబు గారే నా అనుమానం. నాకు అదే అనుమానం. ఆ రోజు వాలి పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య గారిని ఎవరో పొడిచారని చెప్పారు కదా, అప్పుడు ఆయన కళ్ళు చూస్తే అర్థమైంది అబద్ధం చెప్తున్నారేమోనని. దేవాంశ్ బాబు కూడా అదే అనుమానం. అందుకే వాలీబాబు వేలిముద్రలు ఎస్ఐ గారికి పంపించి కత్తి మీద ఉన్న వేలిముద్రలతో పోల్చి చూడమన్నారు. కానీ ఆ 2 సరిపోలేదంట. అయితే అక్కడ కూడా ఈ వాలి ఏదో చేసుంటాడు. కానీ రుజువులు లేకుండా మనం ఏం చేయలేం కదా అమ్మగారు. రుజువుంటేనే శిక్ష. రుజువులు మాయం చేసినంత మాత్రాన తప్పు చేయనట్టు కాదు కదా అంజీ. దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు, వదిలిపెట్టడు. నాకే బానే ఉన్నాను నాన్న. ఈ ఇంటి గురించి మీకు తెలిసిందే కదా.
పుట్టినింటికి మెట్టినింటికి తేడా కూడా తెలియడం లేదు. సంతోషంగా ఉంది తల్లి. మెట్టినిల్లే పుట్టినిల్లే అయితే ఏ ఆడపిల్లకైనా అంతకన్నా కావాల్సిందేముంది? అల్లుడి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు నాన్న. అమ్మెలా ఉంది? బాగుందమ్మా. అల్లుడి గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. ఆయన ఏదో పనిలో ఉన్నారు నాన్న. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదమ్మా, పెళ్ళై ఇన్ని రోజులైనా మన ఇంట్లో ఏ అచ్చటా ముచ్చటా లేదు కదా అమ్మా. వడి బియ్యం పోద్దామనుకుంటున్నాం. నువ్వు అల్లుడి గారు రావాలి. అలాగే నాన్న. ఎప్పుడు రావాలి? అల్లుడి గారితో మాట్లాడి ఆయనకి ఎప్పుడు వీలవుతుందో కనుక్కమ్మా. సరే నాన్న. నాన్న, అత్తయ్య గారితో కూడా ఒక మాట చెప్పండి. అయ్యో, మీ అత్తయ్య గారికి చెప్పకుండా చేస్తామమ్మా. అల్లుడి గారికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కమ్మా. అలాగే నాన్న. ఇప్పుడే కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. సరే. ఎక్కడున్నారు ఈయన? తప్పుగా అనుకోవద్దమ్మా. నీ స్థానంలో నా కూతురుండాలి. కానీ ఏం చేస్తాం, నీకు రాసిపెట్టుంది. అమ్మాయి బాగుందదినా. ఎవరమ్మాయి? జానకి రామయ్య గారని ఆలయంలో ఈవోగా పనిచేస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మాయి. ఏదో కన్న కూతురు అయినట్టు పెద్దమ్మాయి అని చెప్తారేంటి అత్తయ్యా? గుళ్ళో దొరికితే పెంచుకున్నారని చెప్పండి, అనాథ అని చెప్పండి. నా కూతుర్ని కోడలుగా చేసుకో కౌసల్య అంటే కాదని చివరికి ఒక అనాథని కోడలుగా చేసుకున్నావా కౌసల్య? చుట్టాలకి మర్యాదలు చేసే విషయంలో కూడా సాంప్రదాయాలు పాటించే నువ్వు కోడల్ని తెచ్చుకునే విషయంలో మాత్రం సాంప్రదాయాలు గాలికి వదిలేసి ఒక అనాథని కోడలుగా తెచ్చుకున్నావు. ఇందాక పనమ్మాయా అని అడిగాను కదా, తప్పే లేదు. రాజమ్మా, నీ కూతుర్ని కోడలుగా చేసుకోలేదన్న అక్కస్సుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అంత అక్కసున్న దాన్నే అయితే ఇందాక పనమ్మాయా అని అడిగినప్పుడు తప్పైపోయిందని అడిగేదాన్ని కాదు పిన్ని గారు. నేను నిజం మాట్లాడుతున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు మీరున్నారు కదా, పైగా రాజకుటుంబం. ఎన్ని ఆచారాలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కట్టుబాట్లుంటాయి. పైగా పెళ్లి విషయం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారే. కనీసం ఒక్క తరం కూడా తెలియని అనాథని కోడలుగా ఎలా చేసుకున్నారు? అయినా మీకు లేని బాధ నాకెందుకులే. ఎక్కువ మాట్లాడితే ఇదిగో ఇప్పుడు అన్నట్టే అక్కసుతో మాట్లాడాను అంటారు. కాకపోతే ఇప్పటి వరకు ఈ ఇల్లన్నా కుటుంబం అన్నా విలువ, గౌరవం, మర్యాద ఉండేవి. ఈ రోజుతో అన్నీ పోయాయి. సరే కౌసల్య, మరి నేను బయలుదేరుతాను. అమ్మాయికి పెళ్లి కుదిరిందన్నాను కదా, ఎల్లుండి నిశ్చితార్థం. తప్పకుండా రావాలి.
నువ్వు కూడా తప్పకుండా రావాలి. మీరు కులం గోత్రం తెలియని వాళ్ళని కోడలుగా చేసుకుంటారేమో గాని మేము పేరెంట్ అని కూడా పిలవం. హలో, చెప్పు పియ్యే. సార్ ఎక్కడున్నారు సార్? చిన్న పనుండి బయటకు వచ్చానయ్యా. చెప్పు, విషయం ఏంటి? మీరు మినిస్టర్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. అన్ని చోట్లకి సెక్యూరిటీతో వెళ్ళకూడదయ్యా. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను. ఒంటరిగానే రావాలి. ఇంత ముఖ్యమైన వ్యక్తి అయితే మాత్రం మీరు మినిస్టర్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. అసలు ఈ మినిస్టర్ పదవి వచ్చిందే ఆయన వల్లయ్యా. ఆయన దగ్గర నాకు ప్రమాదం ఏంటి? తొందరగా వచ్చేస్తాను గాని ఆ అమ్మాయి విషయం ఏమైంది? కొత్త వాళ్ళని పెట్టండి సార్, మొత్తం జల్లడబడుతున్నారు. ఈరోజో రేపో ఆ అమ్మాయి ఆచూకి తెలిసిపోతుంది. తెలియాలయ్యా. ఈ మినిస్టర్ పదవి వల్ల కలగని కిక్కు ఆ అమ్మాయి ఆచూకి వల్ల కలగాలి. అదే పనిలో ఉండండి. సరే సార్. ఇదిగో బాబు, దశరథామయ్య గారు, ఒక్క నిమిషం అండి. చెప్పు, ఏంటి? మన వాళ్ళు అమ్మాయి ఆచూకీ కోసం వెతుకుతున్నారు కదా సార్, తెలిసిందంట సార్. అవునా? ఎక్కడా? ఇప్పుడే ఫోన్ వచ్చిందని బయటికెళ్లారమ్మా. తీసుకెళ్ళిస్తారండి అత్తయ్య. ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎవరింట్లో ఉందో అన్ని వివరాలు సేకరించండి. అన్ని తెలిసాయి సార్. మన వాళ్ళు ఇప్పుడు ఆ ఇంటికే బయలుదేరారు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి మనకు దొరకాలి. ఆ అమ్మాయి దొరకడం మీద చాలా ఆధారపడి ఉన్నాయి. ఒక అనాథ పిల్ల మీద అంత ఆధారపడుతున్నారు ఏంటి సార్? అనాథేరా, కానీ ఆ అనాథేనో అదృష్టం. అందుకేరా ఇంత ప్రయత్నం. కాఫీ తీసుకోండి. సార్, నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు. అలాగే సార్. ఏంటి అలా వచ్చేసా? లేకపోతే నాకు మతిమరు పని లేనిపోని జబ్బులు అంటగడుతోంటే వింటూ సంతోషంగా అక్కడే ఉండమంటావా? వెళ్ళొస్తాం దశరథరామయ్య గారు. మంచిది. నమస్తే సార్. అయినా వైదేహి విషయంలో ఎందుకు కలగ చేసుకుంటావు? తనని ఒక్క మాట కూడా అననివ్వరని తెలుసు కదా. అదే నా కడుపు మంట. అదెవరు? ఒక అనాథ. ఆ అనాథతో నన్ను పోల్చి నాకన్నా అదే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఎక్కడో ఆ జానకిరామయ్యకి దొరికి పెంచుకున్నంత మాత్రాన జానకిరామయ్య కూతురైపోతుందా? ఎప్పటికీ కాదు. అది అనాథే.
ఏమన్నావమ్మా? మిమ్మల్ని అనలేదండి. నా గురించి కాదమ్మా, ఇక్కడ ఎవరికో కూతురు అయిపోతుందా అనాథ అన్నారు కదా, ఎవరి గురించి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు అనాథలు లేరండి. ఏదో వాళ్ళ నాన్నగారి మీద కోపంతో కన్న కూతురులా కాదు అనాథలా చూస్తున్నారని అంటుంది, అంతే. అంతేనా? అయినా నాకు కావాల్సిన అమ్మాయి దొరికేసింది కదా, మళ్ళీ ఇక్కడెక్కడో ఉంటుందన్న అనుమానం ఎందుకు? ఏంటిందో ఏంటి అరుపులు? ఏరా, నీ పెళ్ళం వడి నింపే కార్యక్రమానికి కూడా వెళ్లలేనంత బిజీ అయిపోయావా నువ్వు? అటు చూస్తావేంటి? మీ మావయ్య గారు చెప్పారు, ఇదిగో లైన్ లో ఉన్నారు. ఏమైందత్తయ్యా? చూడు నీ కొడుకు నిర్వాకం. అత్తా మామలు కూతురు వడి నింపాలి రమ్మంటే నాకు చాలా బిజీ, వెళ్లడం కుదరదని చెప్పాడు. అదేంటి నాన్నా, అంత ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళకపోతే ఎలా? అది ఆనవాయితీ, మన సాంప్రదాయం. అయినా 1-2 గంటల్లో అయిపోతుంది కదా, తర్వాత నీ పనులు చూసుకోవచ్చు. పైగా పెళ్లైన జంట ముత్తైదువుల దీవెనలు తీసుకుంటే చాలా మంచిదట. అయ్యో అది కాదమ్మా. ఏం కాదురా, ఏం కాదు. అయినా వాడిని బతిమాలుతున్నావేంటి కౌసల్య? వాడే వెళ్తాడులే. ఆ జానకయ్య, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. అమ్మాయిని అబ్బాయిని నేను పంపిస్తాను, సరేనా? అలాగేనమ్మా, అలాగే. సంతోషం. మేము ఆ ఏర్పాట్లో ఉంటాం. సునైనా, రేయ్, తన మొహం చూస్తావేంటి? రమ్మన్నారు కదా, బయలుదేరండి. అమ్మ వైదేహి, అమ్మ నాన్న అడిగానని చెప్పు. సరే సరే, మాట్లాడుకోండి. వెళ్తున్నానన్నానుగా, వెళ్ళు. ఇదంతా నీ పనే కదా? నేను రానన్నాను కదా అని ఇందు దగ్గర ఇరికిస్తావా? అదేం లేదండి, నేను నాన్నగారితో మాట్లాడుతూ రావడం కుదరదని చెప్తుంటే బామ్మగారు ఫోన్ తీసుకుని తెలుసులే, కావాలనే బామ్మ వింటున్నట్టు మాట్లాడుంటాం. లేదండి, బామ్మగారు వింటున్న సంగతి నాకు అస్సలు తెలీదు. అవును, నీకేమీ తెలీదు పాపం. అమాయకంగా మొహం పెట్టి అనుకున్నది సాధించుకోవడం నీకు బాగా తెలుసు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకో, గాడిదని నీటి దగ్గరకు తీసుకెళ్లగలవేమో గాని బలవంతంగా నీళ్లు మాత్రం తాగించలేవు. అయ్యో, అది గాడిద కాదు, గుర్రం. ఏదో ఒకటి మార్చుకో. అయినా మీకు మార్చడం బాగా అలవాటే కదా. సియాని వైదేహిగా, వైదేహిని సియాగా మార్చినప్పుడు ఆ మాత్రం గుర్రాన్ని గాడిదలాగా, గాడిదని గుర్రంలాగా మార్చలేవా? మార్చుకో, బాగా మార్చుకో. దేవుడా, చుట్టూ తిరిగి ఈయన అక్కడికే వస్తున్నారే. సర్లే, ప్రస్తుతానికి రావడానికి ఒప్పుకున్నారు, అది చాలు. ఏమయ్యా రావయ్యా, నేను నీ రామకోటి రాస్తున్నాను కదా, కాని నా కోరిక నువ్వు నెరవేర్చలేదు. నా మనోరాలు షియాని ఏటో పంపించేశావు. ఆ ముష్టిదాన్ని రాజునింటి కోడల్ని చేశావు. చివరికి దాన్నిలా ఒంటరిని చేసేశావు. రామరామా. అయ్యయ్యో, ఈ ముత్తైదులు ఇంకా రాలేదే, టైం అయిపోతుంది. ఏంటే, ఎవరే? ముత్తైదులు అత్తయ్య గారు, ఇంకా రాలేదని చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళెందుకు? అయ్యో, ఎందుకంటారేంటత్తయ్య? వైదేహికి ఒడిబియ్యం పోస్తున్నాం కదా,
ఇప్పుడే వైదేహి ఫోన్ చేసింది. అల్లుడు గారితో కలిసి బయలుదేరిందంట. వీళ్ళింకా రాలేదేంటి? తొందరగానే రమ్మని చెప్పానే. అయ్యో, లోపల చాలా పనుంది. వైదేహి మీ చిన్న కోడలు. దేవాంశికి వైదేహితో పెళ్ళయింది. నా మనవరాలు ఇంట్లో చోటు కూడా కోల్పోయి రోడ్డు పట్టుకు తిరుగుతుంటే దీనికి మాత్రం ఈ అచ్చట్లు ముచ్చట్లు కావాల్సొచ్చాయా? ఇవన్నీ నా మనవరాలకి జరగాల్సినవి కదా. ఈ దిక్కుమాలిన దానికి ఎలా జరగనిస్తాను? వస్తున్నారు కదా, రాణి. వడి బియ్యం కాదు కదా. 4 అక్షంతలు కూడా నెత్తిన పడనివ్వను. ఏమే, ఆయన అడుగుదామా? అడుగుతాం పదండి. పద. ఏదో పనిలో ఉన్నట్టున్నాడే. పద, పంతులను అడుగుదాం. పదండి. అయ్యా, ఒక విషయం. ఇంటి విషయం చెప్పండి. నమస్కారం అయ్యా. నమస్తే అండి. 20 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఎవరికైనా దొరికి పెంచుకున్నట్టు మీకేమైనా తెలుసా? ఏళ్ల క్రితమా? అవునవును, నాకు తెలుసు. అలాంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పటికే లేట్ అయింది. అది చాలక మీటింగ్లు. ఏం లేదమ్మా, ఒక విషయం గురించి ఎంక్వైరీ చేశాను. మీకు తెలుసేమోనని. చెప్పండి. ఏ విషయం అండి? వైదేహి, తొందరగా రా. వైదేహి. ఏమనుకోవద్దండి, మా ఆయన పిలుస్తున్నారు, వెళ్ళాలి. అయ్యో, ఒక్క నిమిషం అమ్మా. ఒకే ఒక్క విషయం చెప్తానమ్మా. ఒక విషయం చెప్తాను, అది వినండి. అయ్యో, ఏమీ అనుకోకండి, మా ఆయన కోపడతారు. మళ్ళీ మాట్లాడతాను. రా దశరథ. యాండి, 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 ఎక్కడికి వెళ్ళారు?
గదిలోంచి బయటకొచ్చినట్టు కూడా లేదే. యాండి ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. గాయం ఇంకా పచ్చి పుండులాగే ఉంది. ఈ పరిస్థితుల్లో ఇలా వచ్చావేంటి దశరథ? ఈ గాయం కన్నా గుండెల్లో బాధ ఎక్కువగా ఉంది గురువుగారు. కుదురుగా ఒక్క క్షణం కూడా ఉండనివ్వడం లేదు. అందుకే పరిష్కారం దొరుకుతుందేమోనని వచ్చాను. ఏమైంది దశరథ? మా ఇంటి సమస్యలు మీకు తెలియందేముంది. పెద్ద కొడుకు బతుకు చక్రాల కుర్చీకే పరిమితమైంది. చిన్న కొడుకన్నా సంతోషంగా ఉంటాడనుకుంటే వాడి పెళ్లి విషయంలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. తర్వాత నా ఆరోగ్యం ఎందుకెలా అయిందో తెలియదు. కోలుకున్నాక నన్నెవరు చంపడానికి ప్రయత్నించారో తెలియడం లేదు. పోనీ ఎవరైనా పగబట్టి చేస్తున్నారేమో అనుకుందామనుకుంటే ఒకదానికొకటి సంబంధం లేదు. ఒకటో రెండో సమస్యలు కావు. 10 మందికి సాయం చేయడమే తప్ప ఎవరికి ఏ ద్రోహమూ చేయలేదు. మరి మాకెందుకీ పరిస్థితి కలిగిస్తున్నాడా భగవంతుడు? అసలు వీటికి కారణమేంటి? పరిష్కారం ఏంటి గురువుగారు? మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుంది దశరథ. అలాగే నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ఒక బలమైన కారణం ఉంది. పరిష్కారం కూడా నీ చేతుల్లోనే ఉంది. చెప్పండి గురువుగారు, పరిష్కారం ఏదైనా చేస్తాను. అసలు కారణం ఏంటో చెప్పండి. యాండి యాండి అంజీ యాండి 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 ఎక్కడికెళ్లారు? ఇల్లంతా వెతికాను లేరే. యాండి అలాగే గురువుగారు, అలాగే. సెలవు. దీర్ఘాయుష్మాన్ భవ. సరిగ్గా ఇంట్లో అడుగు పెట్టగానే వంటలొచ్చాయి. కరెక్టే. ఏమండి, బామ్మగారు అంత కరెక్ట్ గా చెప్తుంటే. బాబు, ఆ కొబ్బరికాయ చూడు. ఇంతలా కొలడం ఎప్పుడైనా చూసారా? అంతా అశుభం. అసలు ఏ ముహూర్తాన్ని పెళ్లి మొదలు పెట్టామో అప్పట్నుంచి ఏదీ సరిగ్గా లేదు. ఈ పెళ్లి వల్లే కదా ఇన్ని గొడవలు, ఇన్ని రాద్ధాంతాలు. చివరికి నా మనవరాలు ఎక్కడికి పోయిందో కూడా తెలీదు. అమ్మా, ఇప్పుడు ఎందుకే అవన్నీ?
ఎందుకంటావేంట్రా? నా మనవరాలు బయటికి పోవడానికి కారణం కూడా ఈ పెళ్లే కారణం. అమ్మా మీరు ఆగండి మామయ్య గారు. ఇప్పుడు బామ్మగారు అసలు పాయింట్కి వచ్చారు.